ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ అంటే ఏంటి, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ సుధావాణి, డెర్మటాలజిస్ట్ అండ్ ఎస్థెటిక్ స్కిన్ కేర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ శ్రీ స్కిన్ క్లినిక్, బంజారా హిల్స్. కొంతమందిలో జుట్టు చాలా యంగ్ ఏజ్లోనే తెల్లగా అయిపోతూ ఉంటుంది. దీనికి కారణాలు ఏంటి అంటే జెనెటిక్ రీజన్స్ ఉండొచ్చు, తర్వాత న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, స్ట్రెస్ఫుల్ లైఫ్, ఇవన్నీ కూడా ఈ జుట్టు నెరవడానికి కారణం. సో జెనెటిక్ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా కూడా జెనెటిక్ రీజన్స్ వల్ల అంటే వాళ్ళకి తొందరగా జుట్టు నెరవడం అనేది ఉంటే అది వీళ్ళకు కూడా 20s, 30s జుట్టు తెల్లగా అవుతుంది. అదర్ రీజన్స్ ఆర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉన్నప్పుడు, అంటే బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా హెయిర్కి రావాల్సిన మెలనిన్ పిగ్మెంట్ అనేది రీచ్ అవ్వదు. సో దాంతో కూడా జుట్టు తెల్లబడడం అనేది జరుగుతుంది. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లైక్ వైటమిన్స్, కొన్ని రకాల మినరల్స్, B12, జింక్, కాపర్, ఇవన్నీ కూడా తగ్గినప్పుడు జుట్టు తెల్లగా అవుతుంది. సో ఒకసారి ఈ జుట్టు తెల్లబడుతుంది అంటే అండర్లయింగ్ కాజెస్ ఏమున్నాయి అనేది చూసుకోవాలి. ఒకవేళ స్ట్రెస్ ఉంటే ఆ స్ట్రెస్ నుంచి కొంచెం అంటే రిలీఫ్ ఎలా వస్తుంది అంటే మెడిటేషన్, యోగా అలాంటివన్నీ చూసుకోవాలి. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. సో స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి కొన్ని రకాల హాబీస్ అలవాటు చేసుకుంటే కూడా ఈ స్ట్రెస్ నుంచి తప్పించుకోవచ్చు. తర్వాత న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటే లైక్ వైటమిన్ B12. సో మంచి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. హెయిర్కి ఏ రకమైన ఫుడ్ అయితే హెయిర్ గ్రోత్ ఉంటుంది, లేదు అంటే మెలనిన్ పిగ్మెంటేషన్ ప్రొడ్యూస్ అవుతుంది అనేవి అలాంటి ఫుడ్ తీసుకోవాలి. సో వైటమిన్ B12, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, కాపర్, జింక్, ఐరన్ ఇలాంటి మినరల్స్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. హార్మోనల్ డెఫిషియన్సీస్ ఏమన్నా ఉన్నాయా, అండర్లయింగ్ హార్మోనల్ డెఫిషియన్సీస్ లైక్ థైరాయిడ్, డయాబెటీస్, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. సో ప్రాపర్ డెర్మటాలజిస్ట్ సజెషన్ చాలా ఇంపార్టెంట్ ఈ దీంట్లో. సో డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అండర్లయింగ్ రీజన్స్ ఏమున్నాయి అనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాల్ us, కాంటాక్ట్ us and subscribe our channel. Thank you.